సో హలో ఎవ్రీవన్. సో మనం ఈరోజు IIIT హైదరాబాద్కి సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాము. సో నన్ను చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఇంటర్మీడియట్ ద్వారా కూడా దీనిలో అడ్మిషన్ అనేది తీసుకోవచ్చా అంటే డెఫినెట్లీగా ఇంటర్మీడియట్ స్కోర్ ద్వారా కూడా తీసుకోవచ్చు. సో ఎన్ని విధాలుగా అడ్మిషన్ అనేది మనం తీసుకోవచ్చో కూడా మనము ఇప్పుడు చూద్దాము. సో మనము ఇప్పుడు IIIT హైదరాబాద్ వెబ్సైట్లో ఉన్నాము. సో అందులో మనము అడ్మిషన్లో అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్కు వెళ్ళాము. సో మనకు ఎన్ని వేస్లో అడ్మిషన్ తీసుకోవచ్చో చూద్దాము. త్రూ జేఈ. సో మనము ఎన్ని విధాలుగా చూసుకోవచ్చు. ఫస్ట్ జేఈ. సో జేఈ ద్వారా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ ఛానల్ అడ్మిషన్, ఇదేంటిదో కూడా మనం చూద్దాము. నెక్స్ట్ దాసా మోడ్లో తీసుకోవచ్చు. డైరెక్ట్ అడ్మిషన్ ఫర్ అబ్రాడ్ స్టూడెంట్స్, ఎవరైతే అబ్రాడ్ స్టూడెంట్స్ ఉన్నారో ఈ అబ్రాడ్ స్టూడెంట్స్ ద్వారా కూడా ఈ దాసా మోడ్ ద్వారా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు సపరేట్గా ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు, అది యూజీఈఈ. సో అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ వాళ్ళు పెట్టే ఎగ్జామినేషన్ ద్వారా కూడా అడ్మిషన్ ప్రాసెస్ అనేది జరుగుద్ది. నెక్స్ట్ వచ్చేసి LEE. సో దీని ద్వారా కూడా అంటే లాటరల్ ఎంట్రీ ఎగ్జామినేషన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ద్వారా కూడా జరుగుద్ది. నెక్స్ట్ వచ్చేసి ఒలింపియాడ్ ద్వారా కూడా జరుగుద్ది. నెక్స్ట్ వచ్చేసి ఒలింపియాడ్స్ ఎవరైతే టాప్ 30 ఆల్ ఓవర్ ఇండియాలో టాప్ 30 స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకు ఎలా జరుగుద్దో మనం ఇప్పుడు చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి బోర్డ్స్ ద్వారా, మన ఇంటర్మీడియట్ బోర్డ్స్ ద్వారా కూడా దీనిలో అడ్మిషన్ ప్రాసెస్ అనేది జరుగుద్ది. సో మనము ఇందులో 1 by 1 చూద్దాము. సో ఫస్ట్ మనం ఏం చూద్దాము అంటే ఫస్ట్ మనము బోర్డ్స్ గురించి చూద్దాం. చాలామంది క్వశ్చన్స్ ఏమడుగుతారు, బోర్డులో ఎన్ని మార్క్స్ వస్తే మనకు దీనిలో అడ్మిషన్ రావడానికి ఛాన్స్ ఉంది సార్ అంటే, సో మనకు గనక ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్, సో పీసీఎంలో బై ఎవరికైతే బై వచ్చినాయో అంటే 100% వస్తుందో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్, అంటే వాళ్ళకు మాత్రమే సీట్ రావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకు అంటే మన తెలంగాణ ఉన్ను ఆంధ్రప్రదేశ్లో చాలామందికి అవుట్ ఆఫ్ వస్తాయి. సో 990 వచ్చినా కానీ వాళ్ళకి ఏముండాలి, పీసీఎంలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్లో బై ఎవరైతే స్కోర్ చేస్తారో వాళ్ళకు మాత్రమే అడ్మిషన్ రావడానికి ఛాన్స్ అనేది ఉంది. సో ఈ మార్క్స్ తోటి ఒక్కదానితో అడ్మిషన్ ఇస్తారా అంటే కాదు. సో మనకు ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా ఉంటుంది. ఏముంటుంది, మనకు ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఇది కమింగ్ సూన్ అని ఉంది. మనకి ఇప్పుడు వెబ్సైట్లో ఏమనుంది, కమింగ్ సూన్ ఉంది. సో మనకు ఇప్పుడే కాదు, ఇంకో వీళ్ళు మనకి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కూడా రాలేవు. నాకు తెలిసినంతవరకు April 8కి వస్తాయి. నాకు తెలిసినందుకు లాస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్ నుంచి ఈ అడ్మిషన్స్ అనేవి మొదలవుతాయి. సో ఎవరికైతే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్లో బై వచ్చాయో సో వాళ్ళకు మాత్రమే అడ్మిషన్ రావడానికి ఛాన్స్ ఉంది. మరి సిబిఎస్ఈ స్టూడెంట్స్ ఎలా సార్ అంటే, సిబిఎస్ఈ ఎవరైతే 12th వరకు చదివారో, సో 12th కంప్లీట్ చేస్తారో వాళ్ళకు 99% ఎవరికైతే వచ్చిందో సో వాళ్ళకు అడ్మిషన్ రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో మనము నెక్స్ట్ మోడ్ ఆఫ్ అడ్మిషన్కి వెళ్దాము. సో నెక్స్ట్ మోడ్లో మనకి ఏంటిదంటే జేఈ మెయిన్స్ స్కోర్ ద్వారా, నెక్స్ట్ వచ్చేసి ఏంటిది జేఈ మెయిన్స్ స్కోర్ ద్వారా. సో జేఈ మెయిన్స్ స్కోర్ ద్వారా మనకు రావడానికి ఎలా ఉంటుందో చూద్దాము. ఎవరికైతే జేఈ మెయిన్స్ 99.8% ఎవరికైతే వస్తుందో దీని ద్వారా అడ్మిషన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఎవరికి, బాయ్స్కి. సో గర్ల్స్కి ఏముంటుంది అంటే 99.6, 99.7 ఎవరికైతే వస్తుందో సో గర్ల్స్కి ఇంత పర్సెంటేజ్ వస్తే దీనిలో అడ్మిషన్ రావడానికి ఛాన్స్ అనేది ఉంది. ఇంకా పోర్టల్ అనేది ఓపెన్ కాలేదు, ఎందుకంటే మనకు సెకండ్ ఫేజ్ ఆఫ్ జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంది కాబట్టి ఆ ర్యాంక్స్ మొత్తం వచ్చిన తర్వాత ఈ పోర్టల్ అనేది ఓపెన్ అవుద్ది. సో అప్పుడు మీరు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎవరికైతే 99.8 నెక్స్ట్ 99.6 సో వీళ్ళకి వచ్చాయో సో వాళ్ళు మాత్రమే దీనిలో అడ్మిషన్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఒక నెగిటివిటీ ఏంటంటే ఈ ఇంటర్మీడియట్ ద్వారా కానీ నెక్స్ట్ వచ్చేసి జేఈ మెయిన్స్ ద్వారా కానీ మనం అడ్మిషన్ ఇంకా తీసుకుంటే ఓన్లీ 4 years మాత్రమే ఉంటుంది. 4 years మాత్రమే ఉంటుంది, అంటే 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. సో జేఈ మెయిన్స్ ద్వారా ఎంటర్ అయ్యే వాళ్ళకి ఇది ఎలిజిబిలిటీ అనేది ఉండదు. ఓన్లీ 4 years డిగ్రీ మాత్రానికే ఎలిజిబిలిటీ ఉంటుంది. వాళ్ళకు కూడా ఎంత మార్క్స్ వచ్చి ఉండాలి, 99.8 బాయ్స్కి అయితే. గర్ల్స్కి అయితే 99.6 అండ్ 99.7 గర్ల్స్కి అయితే రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ పర్సెంటేజ్ వస్తే మాత్రం మీకు అడ్మిషన్ వస్తుంది. దీని తర్వాత మీకు ఇంటర్వ్యూకు పిలుస్తారు. సో ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వాళ్ళకు అడ్మిషన్ అనేది వస్తుంది. సో మనము నెక్స్ట్ చూసుకుంటే సో స్పెషల్ ఛానల్ అడ్మిషన్. సో ఏమున్నది నెక్స్ట్, స్పెషల్ ఛానల్ అడ్మిషన్. సో స్పెషల్ ఛానల్ అడ్మిషన్లోకి వెళ్దాం ఒకసారి, ఇదేంటిదో ఒకసారి చూద్దాము. సో ఎవరు ఎలిజిబుల్ అంటే, సో ఎవరైతే నవోదయ స్కూల్స్లో చదివారో, సో వాళ్ళు
ప్లస్ ఇప్పుడు మన IIIT హైదరాబాద్లో మనం 10th క్లాస్లో అడ్మిషన్ తీసుకుంటారు కదా, IIIT బాసరా కానీ IIIT నూజివీడు కానీ ఇవన్నిట్లలో వాళ్ళు అడ్మిషన్ తీసుకుంటారు కదా, వాళ్ళు కూడా ఎలిజిబుల్. సో ఎవరెవరు అంటే ఇప్పుడు ఎవరైతే ఈ 6 years ప్రోగ్రామ్ ఉంటుంది మనకు IIIT హైదరాబాద్లో ఏముంటుంది 6 years ప్రోగ్రామ్ ఉంటుంది. అంటే కరెంట్లీ ఎన్రోల్డ్ ఇన్ 4th సెమిస్టర్, అంటే ఎవరైతే IIIT హైదరాబాద్లో ఉండి 4th సెమిస్టర్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ 6 yearsలో ఉన్నారో వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఓకేనా జోహార్ నవోదయ స్కూల్స్లో ఎవరైతే చదివారో వాళ్ళు ఎలిజిబుల్ ఉంటుంది. ఇది స్పెషల్ ప్రోగ్రామ్స్, కొన్ని తక్కువ సీట్స్ ఉంటాయి. సో వీళ్ళకు ఇది ఒక్కటే సరిపోద్ది అంటే వాళ్ళకు ఒక సపరేట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం ఉంటుంది. ఆ సపరేట్ ఎగ్జామినేషను దాన్ని ఏమంటాము అంటే SPEC అంటాం. ఏమంటాము SPEC అనేది అంటామన్నమాట. సో దీనికి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసినాక ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఏముంటుంది మనకు ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఎగ్జామినేషన్ వచ్చేసి వీళ్ళకు 60 minutes ఉంటుంది. సో ది ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ ద్వారా వాళ్ళకు సెలెక్ట్ అనేది చేస్తారు. సో ఇది ఎప్పుడు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అంటే 2nd May రోజు ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్వ్యూస్ ఎప్పుడు ఉంటాయి అంటే 23rd May ఆన్లైన్లో ఉంటాయి. ఎందులో ఉంటాయి ఆన్లైన్లో. సో అప్లికేషన్ ఫీజు కూడా చాలా తక్కువ ఉంది ఎవరైతే ఈ నవోదయాలు చదువుకుంటారో. నెక్స్ట్ వచ్చేసి ఈ మన IIIT హైదరాబాద్ చదువుకుంటారో వాళ్ళకి అడ్మిషన్ ఫీజు కూడా చాలా తక్కువ ఉంది. నెక్స్ట్ ఇందులో వచ్చేసి మనకు రిజర్వేషన్స్ ఏమి ఉండవు. సో నో రిజర్వేషన్స్ ఆర్ దేర్ ఇన్ IIIT హైదరాబాద్. సో మనం నెక్స్ట్కి వెళ్దాము. సో నెక్స్ట్ మోడ్ ఆఫ్ అడ్మిషన్లోకి వెళ్దాము. సో నెక్స్ట్ మోడ్ ఆఫ్ అడ్మిషన్ ఈజ్ ఎవరైతే అబ్రాడ్లో ఉన్నారో దాసా మోడ్ అంటారు. డైరెక్ట్ అడ్మిషన్ స్టడీడ్ ఫర్ అబ్రాడ్. సో ఇది ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి అడ్మిషన్ ప్రాసెస్ అనేది జరుగుద్ది. సో మరి ఇందులో మనకు ఎవరెవరు ఎలిజిబుల్ అనేది చూద్దాము. సో ఫస్ట్ ఎలిజిబుల్ క్రైటీరియాలో చూసుకుంటే సో వాళ్ళు కంప్లీటెడ్ అంటే క్లాస్ 11th అండ్ క్లాస్ 12th కంప్లీటెడ్ ఇన్ విత్ ఏ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ. సో ఎందులో కంప్లీట్ అయి ఉండాలి వాళ్ళు 11th and 12th మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కంప్లీట్ అయి ఉండాలి. వాళ్ళు అవుట్ సైడ్ ఇండియా అయి ఉండాలి. నెక్స్ట్ దే కెన్ హోల్డ్ ద ఫారెన్ పాస్పోర్ట్. నెక్స్ట్ వచ్చేసి దే ఆర్ కంప్లీటెడ్ టు వాట్ 11th and 12th ఈక్వలెంట్ విత్ ఏ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎనీవేర్ బై June 2026. సో ఇది ఈ అప్లికేషన్స్ అంటే ఈ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేయగలుగుతారు. సో ఇది ఒకటే కాదు మనకు వచ్చేసి SAT ఎగ్జామ్ రాస్తారు కదా, ఆ SAT ఎగ్జామినేషన్లో వాళ్ళకి ఎంత స్కోర్ వచ్చి ఉండాలంటే 1070 అవుట్ ఆఫ్ 600. వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చి ఉండాలి 1070 మార్క్స్ వస్తే మాత్రమే దే ఆర్ ఎలిజిబుల్. సో దిస్ ఈజ్ ద క్రైటీరియా ఫర్ ది దాసా మోడ్. సో మనకు మేజర్గా ఈ ప్రోగ్రామ్ ఇందులో కూడా మనకి ఏమేమి ప్రోగ్రామ్స్ ఇందులో ఇప్పుడు ఈ ఎగ్జామినేషన్ ఎప్పుడు జరుగుద్ది అంటే 2nd May. ఆల్రెడీ దీని అప్లికేషన్ అనేది క్లోజ్ అయింది. సో మనకి ఎగ్జామినేషన్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి 2nd May. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ టైమింగ్స్ వచ్చేసి మనకి ఏంటంటే ఎగ్జామినేషన్ టైమింగ్స్ వచ్చేసి 9 AM to 12 PM. సో 9 AM to 12 PM. సో ఈ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత సెలెక్టెడ్ స్టూడెంట్ అడ్మిషన్ అనేది వస్తుంది. సెలెక్టెడ్ స్టూడెంట్స్కు అడ్మిషన్ వస్తుంది. సో మనము నెక్స్ట్ మోడ్ ఆఫ్ అడ్మిషన్కి వెళ్దాము. సో నెక్స్ట్ మోడ్ ఆఫ్ అడ్మిషన్కి చూసుకుంటే సో ఇందులో లాటరల్ ఎంట్రీ. సో నెక్స్ట్ అడ్మిషన్ ఏంటిది లాటరల్ ఎంట్రీ. సో దీనిది లాటరల్ ఎంట్రీ ఓకేనా. అప్లికేషన్ పోర్టల్ ఓపెన్స్ ఆన్ వాట్ సో 17th May. సో 31st March. సో ఈరోజు లాస్ట్ డే ఉంది. 31st March రోజు ఏముంది లాస్ట్ డే. సో ఎగ్జామినేషన్ వచ్చేసి ఏముంది 2nd Day ఉంది. సో దీనిలో కూడా మనకు ఏంటిదంటే పాసిబిలిటీ సో ఎవరెవరు ఎలిజిబుల్ అంటే ఎవరైతే ఇంజనీరింగ్ చదువుతున్నారో అంటే ఎవరైతే ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారో అంటే ఈసీ కానీ ఇక్కడ ఇచ్చిన బ్రాంచెస్ అంటే బీఈ బీటెక్లో ఈసీఈ కానీ ఈటీఈ కానీ ఈఐఈ కానీ ఈడబ్ల్యూఈ కానీ నెక్స్ట్ వచ్చేసి ఓకేనా ఐఓటీ కానీ ఇవన్నీ ఓకేనా వీళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. సో వాళ్ళు కూడా ఏ సెమిస్టర్లో ఉండాలి 4th సెమిస్టర్లో ఉండాలి. ఏ సెమిస్టర్లో ఉండాలి 4th సెమిస్టర్. బీఈ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్లో 4th సెమిస్టర్లో ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ ఉంటారు. ఓన్లీ 10 అడ్మిషన్స్ అంటే చాలా తక్కువ అడ్మిషన్స్ అనేటివి ఉంటాయి. సో వీళ్ళకి కూడా మనకు ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే వీళ్ళు ఎలిజిబిలిటీ. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి ఏమైనా ఎగ్జామినేషన్ ఉంటుంది అంటే సేమ్ వాళ్ళకి ఎలా ఎగ్జామినేషన్ ఉందో సో యూజీఈకి సో సేమ్ ఇది అలానే అంటే 60 ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ సబ్జెక్ట్ టెస్ట్ ఉంటుంది. సో ఈ రెండింటిని బట్టి వాళ్ళు
తీసుకోవడం అనేది జరుగుద్ది. సో 2 మే రోజు ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీని ఫీజెస్ వచ్చేసి నాన్ రిఫండబుల్ 3100 ఉంటుంది. ఎంత ఉంటుంది? 3100 అనేది ఉంటుంది. సో మనం నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మోడ్ ఆఫ్ అడ్మిషన్లోకి వెళ్దాము. సో ఎందులోకి వెళ్దాము? నెక్స్ట్ మోడ్ ఆఫ్ అడ్మిషన్లోకి వెళ్దాము. దట్ ఈస్ ఏ ఒలింపియాడ్. ఏంటిది? ఒలింపియాడ్. సో ఎవరైతే ఆల్ ఓవర్ ఇండియాలో ఒలింపియాడ్ అంటే 30 మెంబర్స్ సెలెక్ట్ అవుతారు. సో ఆల్ ఓవర్ ఇండియాలో ఒలింపియాడ్లో ఎవరైతే స్టేట్ లెవెల్లో కాదు సెంట్రల్ లెవెల్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఇండియా తరపున, సో వాళ్ళు దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ గెటింగ్ ద సీట్స్. సో ఇక్కడ ఎలిజిబిలిటీ సెలెక్షన్ ప్రాసెస్ కూడా ఇచ్చారు. సో చూద్దాం ఒకసారి. సో ఎవ్వరు సెలెక్ట్ కావడానికి ఛాన్స్ ఉంది ఇందులో అని చూస్తే, సో వీళ్ళకి ఏం ఎగ్జామినేషన్ ఉండదు, డైరెక్ట్గా అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో వీళ్ళకి ఏం ఎగ్జామినేషన్ ఉండదు, మిగతా వాళ్ళందరికీ ఎగ్జామినేషన్ ఉంది కానీ దీనికి ఎగ్జామినేషన్ అనేది లేదు. సో ఎవరెవరు సెలెక్ట్ అవుతారు? సెలెక్టెడ్ ఫర్ ట్రైనింగ్ టు రిప్రజెంట్ ద ఇండియా ఎట్ సర్టిఫైడ్ ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్. ఎవరైతే ఇలా ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ వెళ్ళారో, అది కూడా ఎందులో మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్లో వెళ్ళారో వాళ్ళు మాత్రమే లాస్ట్ 4 ఇయర్స్, ఓన్లీ లాస్ట్ 4 ఇయర్స్లో ఎవరైతే వెళ్ళారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సెలెక్టర్ ఫర్ ఇండియా టీమ్, అది కూడా ఏంటిది? సెకండ్ ఇచ్చారు. ఏమిచ్చాడు? సెలెక్టెడ్ ఫర్ ఇండియన్ టీమ్. అదర్వైజ్ రిసీవ్డ్ అండ్ గోల్డ్ మెడల్ ఇన్ నేషనల్ ఒలింపియాడ్స్. నేషనల్ ఒలింపియాడ్స్లో ఎవరికైతే గోల్డ్ మెడల్ అండ్ సిల్వర్ మెడల్ వచ్చాయో దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ లాస్ట్ 4 ఇయర్స్. ఎవరైతే లాస్ట్ 4 ఇయర్స్లో ఉన్నోళ్ళో సో వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. సో ఇక్కడ మనకు సీట్స్ అనేటివి కూడా ఒక యావరేజ్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు డైరెక్ట్గా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఓన్లీ ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది? ఇంటర్వ్యూ. ఎవరైతే వాళ్ళు సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ఇంటర్వ్యూ తీసుకుంటారో దాని తర్వాత అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో మనం ఏమని డిస్కస్ చేస్తాము? సిల్వర్ అండ్ గోల్డ్ మెడల్ ఇన్ నేషనల్ లెవెల్ అండ్ ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్లో సెలెక్ట్ అయిన వాళ్ళు, సో వీళ్ళందరికీ వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకి డైరెక్ట్గా ఇంటర్వ్యూ ప్రాసెస్ ద్వారా అడ్మిషన్ ప్రాసెస్ అనేది జరుగుద్ది. సో మనము ఇప్పటి వరకు అన్ని డిస్కషన్ అనేది చేసాము. సో IIIT హైదరాబాద్ అనేది అరౌండ్ 99% అంటే IIIT హైదరాబాద్ అనేది IIT ముంబై, IIT ఢిల్లీతో పోటీ పడుతుంది. అంటే చూసుకుంటే మనము దీనిలో యావరేజ్ అంటే సిఎస్సిలో 99% ప్లేస్మెంట్స్ అనేది ఉంది. 2025లో మనకి ఎంత ఉంది? 99% అనేది ఉంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో ఎంత ఉంది? 99% అనేది ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఈసీలో 97% అంటే ఐఐటీస్ కన్నా ఎక్కువ ప్లేస్మెంట్స్ ఇక్కడ జరుగుతున్నాయి. నెక్స్ట్ యావరేజ్, ఓకేనా, యావరేజ్ యాన్యువల్ ప్యాకేజ్ కూడా ఇక్కడే ఎక్కువ ఉంది. మినిమం సిఎస్సి వాళ్ళకైతే 25 lakhs మినిమం ఉంది. సో మ్యాక్సిమం ఎంతన్నా కావచ్చు. సో అప్రాక్సిమేట్లీ 1 crore వరకు కూడా ఉంది. సో కంపేర్ టు ఆల్ అదర్ ఐఐటీస్, సో IIIT హైదరాబాద్లో 99% ప్లేస్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి కంపేర్ టు అదర్ ఐఐటీస్. సో ఐఐటీస్తో ఈ IIIT హైదరాబాద్ అనేది పోటీ పడుతున్నది కాబట్టి సో మీరు ఇందులో అడ్మిషన్ తీసుకోవడానికి మనం ఇప్పటివరకు స్టెప్ బై స్టెప్ మోడ్స్ చూసాము. సో ఈ మోడ్స్ ద్వారా మీరు ఎలిజిబుల్ ఉంటే అప్లై చేసుకోండి. సో మనము ఇంకా డిఫరెంట్ యూనివర్సిటీస్, సో ఏ యూనివర్సిటీస్ ఎలా ఎలిజిబుల్ అవుతాయి, కొన్ని యూనివర్సిటీస్ ఏమో మనకు ఐపీ ద్వారా కూడా అడ్మిషన్ తీసుకుంటాయి. సో ఆ యూనివర్సిటీస్ ఏంటియో కూడా చూద్దాము. సో ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న అన్ని యూనివర్సిటీ గురించి మీకు అప్డేట్స్ ఇవ్వడం జరుగుద్ది. సో మీరు ఈ ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు అన్ని యూనివర్సిటీకి సంబంధించిన దాని అడ్మిషన్ ప్రాసెస్ చూస్తారు. మీరు ఐపీ మార్క్స్ ద్వారా ఎంటర్ కావచ్చా, లేకపోతే జేఈఈ మెయిన్స్ మార్క్స్ ద్వారా ఎంటర్ కావచ్చా అనేది కూడా మీరు చూసుకోవచ్చు. సో థ్యాంక్ యూ. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.